స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో తెలంగాణ బీజేపీ నిర్వహించిన పదాధికారుల సమావేశం వాడివేడిగా సాగింది. ప్రజాప్రతినిధుల జిల్లా నేతలకు సమన్వయం లేదని అంశంపై సెగలు పుట్టించింది. పార్టీ నేతల తీరుపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో జోక్యం చేసుకున్న బీజేపీ చీఫ్ రామచంద్రరావు అందరూ కలిసికట్టుగా వెళ్లాలని సూచించారు. ఇక ఎన్నికల్లో బాగా పనిచేసేలా సరైన వారికే బాధ్యతలు ఇవ్వాలని మరో ఎంపీ డీకే అరుణ సూచించారు. ఇక మొత్తానికి రాష్ట్రంలో 15 జడ్పీలను కైవశం చేసుకునేలా లక్ష్యం పెట్టుకున్నారు బీజేపీ నేతలు. ఈ దిశగా ఈ నెల 8న పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర నాయకత్వం పనితీరుపైన సమావేశానికి హాజరైన ఎంపీలు ఎమ్మెల్యేలు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్క దగ్గర సమావేశమయ్యే పరిస్థితి పార్టీలో లేదన్నారు. ఒక్క సమావేశమైనా ఉమ్మడిగా నిర్వహించారా అని ప్రశ్నించారు. పార్టీ ఆఫీసుకు పరిమితమై పనిచేస్తే ఫలితాలు ఎలా వస్తాయి అని నిలదీసినట్లు తెలుస్తోంది. ఇక జాతీయ రాష్ట్ర నాయకత్వం ప్రోగ్రామ్స్ ఇస్తున్న గ్రౌండ్ లో పార్టీ కార్యక్రమాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఇలా అయితే ఎప్పుడు అధికారంలోకి వస్తాం అంటూ బీజేపీ ప్రజాప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం. రాబోయేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా చర్చ చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని చెప్పి అయితే ప్రజలు కోరుకుంటా ఉన్నారో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క పదాధికారుల సమావేశంలో చర్చ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాష్ట్ర పదాధికారులు, మాజీ పదాధికారులు అందరినీ కూడా ఒక్కొక్క జెడ్పీటీసీ ఇన్ఛార్జెస్గా మరియు జిల్లా ఇన్ఛార్జెస్ కూడా నిర్ణయించుకొని ముందుకెళ్లాలని చెప్పి కూడా ముఖ్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో పార్టీ అధికారం రావాలని యొక్క ఆలోచనతోని ఈ యొక్క సంస్థాగత ఎన్నికలపైన కూడా